విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఏంది ఇప్పుడు చెప్పండి, పోలీసులతో మీకేం సమస్య? కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆగడాలు భరించలేకపోతున్నామయ్యా. షాపుల వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అయ్యా. మన ఊరి ఆడపిల్లల పట్ల చాలా సభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్. అవును అంకుల్, నిన్న కాలేజ్ నుంచి వస్తుంటే నాతో కూడా నన్ను కూడా ఒకసారి ఇంటికి వస్తావా అని పిలిచాడు. దొంగ సచ్చినాడు. ఆ ఎస్ఐ చేష్టలకు భయపడి ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావట్లేదయ్యా. చూపులేని అమ్మాయి అనే జాలి కూడా లేకుండా ఊరవతకు తీసుకెళ్లి రేప్ చేసి అన్యాయంగా చంపేశాడు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ఐ గారా? ఆయనే చేసుంటాడని ఎట్లా చెప్తున్నావు? అవునయ్యా, ఆమెను బైక్ మీద తీసుకుపోవడం ఊరంతా చూసిండ్రు. కంప్లైంట్ ఇస్తానికి పోతే కానిస్టేబుల్ చేత కొట్టిపిచ్చండి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఏదో ఒకటి చేయాలి అంకుల్, లేదంటే ఇలానే చాలా మంది అమ్మాయిల్ని బలి తీసుకుంటాడు. పై ఆఫీసర్ చెప్పి వాడి మీద ఏదో యాక్షన్ తీసుకోండి సార్. ఊరికెళ్ళి తరిమి తరిమి కొడదామయ్యా. వాడిని చంపేయాలయ్యా. ఆగుండ్రి. ఇంకా పని చేసేటప్పుడు మీరు చూసిండ్రా ఆ ఎస్ఐ గారిని ఏం చేయాలో? నాకు ఇడివుర్రి. మన ఊరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎస్ఐని ఈ ఊరికెళ్ళి బదిలీ అయ్యేటట్టు చేస్తా, సరేనా? మీ మీద నమ్మకంతో వెళ్తాం. మంచిది పోండి. సో మొత్తానికి మన అప్పి లవ్ లో పడ్డాడనమాట. ఏమైనా మన పుష్పలత అదృష్టవంతురాలు కదా. ఏదో మేడం, మనిషి మోటైనా మనసు మంచిదేనండి. ఓకే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఓకే, బాయ్. బాయ్. ఓకే మేడం. హలో టీచర్, సన్నగా నాజుక్క మల్లె తీగలా ఉన్నావు, పేరేంటో? నీకు అనవసరం. అచ్చా, ఆగు అభి. మంచి పొగరుంది. ఈ ఊరికొక కొత్త టీచర్ వచ్చింది తెలుసు కదా? తెలుసు సార్. అది పనిచేసే స్కూల్కి పోయి మస్తు గలాటా చేయాలా. ఆమె భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి నా తానకొచ్చి ఎస్ఐ గారు నన్ను కాపాడండి అని నన్ను బతిమాలాలా. అర్థమైందా? చెప్పినట్టు చేస్తారు కదా. మీరే చూసారుగా సార్. పోండే. టీచర్, టీచర్, మీరు క్లాస్ లోకి వెళ్ళనీకుండా ఆపుతున్నారు టీచర్. ఇది స్కూల్ అనుకుంటున్నారా, పేకాట క్లబ్ అనుకుంటున్నారా? మరొక టీచర్ రండి, సరదాగా పేకాడుకుందాం. రెండు టీచర్ ఆడుకుందాం. అరే, టీచర్ అంటే బాగా ఏజ్డ్ అనుకున్నాను. మంచి ఎంగేరో. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఎంత పొగరే నీకు. టీచర్ బాగా పొగర ఉందిరా. దీని పని పడతా. రౌడీలు స్కూల్ కి వచ్చి టీచర్ నేర్పిస్తున్నారన్న, మీరు తొందర రావాలన్నారా అన్న. రే, నువ్వు సల్మాన్ గారిని తీసుకున్నాడు, వచ్చేరా. నువ్వు పదమ్మా. వీళ్ళు మాటలు వినట్లేదురా.
ఖైదీ నెంబర్ 150. ఏందిరా చదువుకున్నోళ్ళు అయ్యుండు కూడా ఆ రౌడీ బ్యాచ్ తో మీకేంది గొడవ? వాళ్ళ స్కూల్లో పేకాట ఆడుతూ టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్. అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇక్కడ మేము ఎందుకున్నట్టు? దేవుళ్ళ ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనకు రిపోర్ట్ చేయొచ్చు కదా. మీ కంప్లైంట్ ఇచ్చే లోపు ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి బొక్కలు చొరా చేస్తా. ఏం నోరు లెగుస్తోంది? సార్ మన కుర్రాలే సార్, ఇంకెప్పుడు చేయరు సార్. ఈసారి తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి చెల్ల వేస్తాను. ఈ ఒక్కసారికి వదిలేను సార్. నీ ముఖం చూసి ఇడుస్తున్నా స్వామి, లేదంటే సార్ ఎలాండి రా, ఎలాండి ఏంట్రా. థ్యాంక్ యూ సార్. టీచర్ ఇప్పుడు మిస్ అయ్యావు, కానీ వేటవా. ఏయ్ టీచర్ పోరి, నీలో చాలా పొగరుంది. నీ పొగరు చూసి నాలో పొగరు పెరిగింది. నీ పొగరు నా పొగరు కలిస్తే మస్తు మజా ఉంటది. ఏంటి వస్తావా? పోదాం పొలం పక్కకి. Don't you know how to behave with ladies? ఇంగ్లీషు ఇంగ్లీషు పాఠాలొద్దు గాని సెక్స్ పాఠాలు నేర్పిస్తావా? వస్తావా? స్వామి చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, అది నా పిల్లమైపోవాలి అంతే. అది నువ్వు అనుకుంటే జరగదు నాయన. ఇక్కడ ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. ఏంటి స్వామి, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అది అవుద్దా? నుదుటి రాతని ఎవరు మార్చలేరు నాయన. అయితే నేను ఇప్పుడే రాసుకొని తిరుగుతాను. శుభం. వస్తాను స్వామి. మంచిది. ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా, ఇక్కడ మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుద్దని బొంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం అవుద్దని బొంబే బాబా చెప్పాడు. ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుద్దని బొంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుతుందని బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో. ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా, పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు, పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు, నాకు పెళ్లి అయిపోద్దు, ఆ తర్వాత అదైపోద్దు. నాకు పెళ్లి అయిపోద్దని బొంబే బాబా చెప్పాడు. నాకు పెళ్లి అయిపోద్దని బొంబే బాబా చెప్పాడు. ఏంటి టీచర్? ఏంటప్పి అరుపులేంటి, పిచ్చి పిచ్చిగా ఈ రాతలేంటి, ఏంది? ఇక్కడ ఏది రాసి పెట్టేది అవుద్దని బొంబే బాబా చెప్పాడు మేడం, అందుకే పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను అంతే. ఏంటి ఏం రాసుకుంటే అది జరిగిపోతుందా? మీరు టీచర్ నుండి హెడ్ టీచర్ కావాలని రాసుకోండి, అయిపోతారు. అవునా? పుష్ప నా పిల్లం కావాలో బొంబే బాబా చెప్పాడు. ముదుకు రాత్రి మాట్లాడు, పుష్పకి నాకు పెళ్లి అయిపోద్దు, ఆ తర్వాత అదైపోద్దు. ముదుకు రాత్రి మాట్లాడు, బొంబే బాబా చెప్పాడు. ఒరే అభి, ఇక్కడ ఉన్నారా మీరు? ఏంట్రా ఇది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటో అవుతుంది బొంబే బాబా చెప్పాడు రా, అందుకే పుష్పన పెళ్ళం కావాలని రాసుకున్నాను. అంటే ఇక్కడ ఏం రాస్తుంటే అది జరుగుతుంది అప్పి? ఇక్కడ నువ్వు అభి నా మూడు కావాలని రాసుకొని తిరుగు, రేపే నీ పెళ్లి అయిపోద్ది. పుష్పన పెళ్ళం కాబోతుందో అని బొంబే బాబా చెప్పాడు. ముదుకు రాత్రి నువ్వు మాట్లాడు. రాసుకోమంటావా అభి? రాసుకోవడం ఎందుకు, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాంలే. ఇక్కడ ఏది రాసి పెట్టింటో అవుతుంది బొంబే బాబా ఏట్రా అర్థమయ్యేటట్టు చెప్పు. కుక్క కుక్క అంతనేట్రా, కుక్క అంతనవా? ఓహో, పుష్పను కుక్క కరిసిందా? ఓహోహో, చంపించావు. పుష్పే కుక్కను కరిసిందా? ఓహో, పుష్ప నన్ను కలవమంటుందా, రమ్మంటుందా? పుష్ప అయితే అర్జెంట్గా వెళ్ళాలి. పుష్ప నా పిల్లం కాబోతుందో బొంబే బాబు. ఏంట్రా
ఏంటది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుద్దని బొంబే బాబా చెప్పాడే. దొంగ సచ్చినోడా, ఊరంతా అప్పికి నీకు పెళ్లి అంటే ఏంటనుకున్నా? ఇలా రాసుకో తిరుగుతున్నావా? బొంబే బాబా చెప్పాడు అందుకే రాసుకున్నాను. బాంబే బాబా కాదురా, నీ సంగతి నేను చెప్తాను. ఊరంతా పరిగెత్తుతున్నావు. ఏంద్రా అప్పి నీ లొల్లి? ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏది రాసి పెట్టుంటదో అవుద్దని బొంబే బాబా చెప్పాడు. పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను. ఇదేంటండి రివర్స్ అయిపోయింది? నువ్వు గిట్లా రాసుకుంటే జరగదురా కదా, బ్రహ్మ రాయాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. అయితే ఆయన చేత రాయించుకుంటాను. ఓ ఈ జన్మలో పోరితో నీకు పెళ్లి కాదురా భయ్. చేస్తున్నాను 10 minutes లో అక్కడ ఉంటాను. స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. హాయ్ టీచర్. నీ చెంప దెబ్బ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలిగా. రా. ఏయ్, ఆగో. ఎక్కడికి పోతావే? వదలరా, వదలు, వదలు. వదిలేండి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను. వదిలేండి సార్. ఒక్క అంగుళం కదిలావంటే ఇది నీ మెడలో దిగుద్ది. రేయ్, నన్ను అనుభవించాలనుకున్న నీ పిచ్చి పైశాచిక కోరికని ఈ జన్మలో తీరనివ్వను. నీ చేతిలో మాత్రం నేను బలి కాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజే వాడి డెత్తుడు. ఎస్ఏ సాలే గాని తుకుడాలు తుకుడాలు కింద నరికి ఇదే సమాధి పక్కన సమాధి కడదాం. రే, ఒంటరిగా ఉన్నాడు రా, ముసుకేసి కుమ్మేద్దాం. ఓకే.